వరుస క్రమంలో ఈ యొక్క నామినేషన్ ర్యాలీ ముందుకు సాగుతుందో కార్యకర్తలందరూ కూడా నడవలేనటువంటి వాళ్ళు माधवी लता जी संघर्ष करो आपकी बार ర్యాలీకి వచ్చిన ప్రతి కార్యకర్తకు నా హృదయపూర్వక అభినందనాలు. మీలోని ఈ ఆనందం, సంతోషం, ఉత్తేజం వందలై, వేలై, లక్షలై, కోట్లై, అనంతమైనలో కలిసిపోతాయి. ఈసారి మనం దీన్ని గెలుచుకొని రామచంద్రుడి పాదాలకు నేను అర్పిస్తామని నేను వాగ్దానం చేస్తున్నాను. ఈసారి మనము సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదాన్ని ముందుకు తీసుకొని వెళుతూ అసలు హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ లో ఇంత ఉత్తేజం చరిత్రను సృష్టించాము. ఈ చరిత్రను సృష్టించబోతున్నాము. జై బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై. धीरे धीरे चलते रहो, धीरे धीरे चलते रहो. बीच में आ जाओ, फोटो ले लो, थोड़ा साइड हो जाओ. రోడ్డుకు రెండు పక్కన ఉన్నటువంటి అందరు కార్యకర్తలు మీరు ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. లీగల్ సెల్, భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ నేను కోరుతున్నాను. పోలీస్ సిబ్బందితో ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ యొక్క వాహనాలని, సివిల్ వాహనాలను ఇక్కడ పంపకుండా ఆపండి. ఈ యొక్క రోడ్డు క్లియర్ అయ్యే వరకు మీరు ఏ రకమైన వాహనాలని ఇందులో కలపవలసిందిగా నేను కోరుతున్నాను. भारत माता की, भारत माता की।
భారత్ మాతా अबकी बार अबकी बार अबकी बार अबकी बार अबकी बार अबकी बार फिर एक बार फिर एक बार फिर एक बार फिर एक बार भारत माता की भारत माता की भारत माता की నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం అబ్కి బార్ ఏసీ ఆర్ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనలు. ఈ యొక్క యాత్ర ఏదైతే శోభాయాత్ర ఉందో ఈ యొక్క శోభాయాత్ర విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు. అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలందరూ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా చివరిగా వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా వాహనానికి ముందు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి కిషన్ రెడ్డి గారి నాయకత్వం ఈ యొక్క ఊరేగింపు మధ్యలో ఎలాంటి వాహనాన్ని రానివ్వకుండా మీరు ఆపాల్సిందిగా నేను కోరుతున్నాను. యువ మోర్చా కార్యకర్తలు వాలంటీర్స్ అందరూ కూడా ఈ యొక్క శోభాయాత్ర ఒక సీక్వెన్స్లో ఉండే విధంగా ప్రయత్నం చేయాలి. ఈ యొక్క శోభాయాత్ర ఒకటే స్పీడ్లో మెయింటైన్ చేయండి. నామినేషన్ ఊరేగింపులో పాల్గొంటున్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క నామినేషన్ మాధవి లత గారి నామినేషన్ కార్యక్రమంలో నామినేషన్ సంబంధించినటువంటి విజయ్ యాత్ర ఊరేగింపులో పాల్గొంటున్నటువంటి కార్యకర్తలు ఒకే వరుసలో అందరూ కూడా
ఒకే స్పీడులో మెయింటైన్ కావాలి. ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఊరేగింపు యొక్క లైన్ని మెయింటైన్ చేస్తూ ప్రజలందరూ కూడా వీరికి స్వాగతం పలుకుతున్నారు. బ్రహ్మాండమైన స్వాగతం లభిస్తుంది. బ్రహ్మాండమైనటువంటి ప్రజల యొక్క అభ్యర్థన లభిస్తుంది. ప్రజల యొక్క సహకారం లభిస్తుంది. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ నుండి మన యొక్క బీజేపీ అభ్యర్థి గెలిచే విధంగా అందరూ సహకరిస్తున్నారు. అందరూ కూడా పూర్తి మద్దతు తెలుపుతున్నారు. ఈ యొక్క మాధవీలత గారికి స్వాగతం పలుకుతున్నారు. కార్యకర్తలందరూ కూడా కార్యకర్తలు ముందుకు సాగాలి. కార్యకర్తలందరూ కూడా మెల్లమెల్లగా ఈ యొక్క నామినేషన్ ర్యాలీని ముందుకు సాగాల్సిందిగా నేను కోరుతున్నాను. కార్యకర్తలు ఆగొద్దు. ఆ చౌరస్తా దగ్గర మనందరూ కూడా కార్యకర్తలు మిగతా వెహికల్లను ఆపి ఊరేగింపును ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుతున్నాను. కార్యకర్తలు ఎక్కడైతే చౌరస్తా వస్తుందో ఆ చౌరస్తా దగ్గర కార్యకర్తలు మిగతా వాహనాలను ఆపి ఈ యొక్క ఊరేగింపుని ముందుకు తీసుకెళ్లాలి. రిక్వెస్ట్ చేయండి. పోలీసు వారితో ఒకటే రిక్వెస్ట్, 2169 వాహనాన్ని పక్క కాపాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ యొక్క ర్యాలీలో డిస్టర్బ్ జరగకుండా పోలీసు సహకరించాలని నేను కోరుతున్నాను. కార్యకర్తలందరూ కూడా మనం పట్టించుకోండి. ఈ యొక్క ర్యాలీ విజయవంతం కావడానికి సహకరించాలి. వేరే వాహనాలు ఏదన్నా వస్తే వారిని రిక్వెస్ట్ చేసి సైడ్ కాపమని చెప్పండి. ఈ యొక్క యాత్ర విజయవంతంగా ముందుకు సాగే విధంగా ప్రయత్నం చేయాలి. ప్రతి కార్యకర్త గమనించాలి. विकास देखते, तेलंगाना का विकास देखते हैं कि नरेंद्र मोदी की सरकार ने गरीबों को पक्के मकान दिए, आपके घर को नल से जल दिया, रसोई गैस का सिलेंडर उज्ज्वला योजना में दिया, सिर्फ 500 रुपए में सिलेंडर मोदी सरकार ने दिया, 5 लाख रुपए का इलाज आयुष्मान भारत में मुफ्त में दिया। अब 70 साल से ज्यादा वालों को भी मुफ्त में 5 लाख रुपए का इलाज मिलेगा और अगले 5 सालों तक अनाज भी मुफ्त में मिलेगा। मेरे भाई, अनाज भी लेना, इलाज भी लेना, कमल का बटन जरूर दबा देना, वो जरूर दबाना है, क्योंकि बहन की सुरक्षा, महिला की सुरक्षा और देश की सुरक्षा सबसे ज्यादा जरूरी है। दुनिया में जहां युद्ध चल रहे हैं, भारत गौतम बुद्ध का संदेश दे रहा है। दुनिया में युद्ध तो भारत में बुद्ध सर्किट बन रहा है। भारत शांति चाहता है, लेकिन साथ साथ मोदी जी के नेतृत्व में भारत को सशक्त बनाना चाहता है और सशक्त भारत मोदी के नेतृत्व में बनेगा। जैसे हमने भारत की सीमाएं सुरक्षित कर दी, भारत की महिलाओं को सुरक्षा दिया, अब हमारी सेना और सशक्त होगी तो दुनिया की कोई ताकत नहीं जो भारत అన్యాయాన్ని అభినవ రుద్రమదేవి ఉద్భవించి ఉదయించను మాధవీలత నగర కమలంలో భాగ్యలక్ష్మిలాగా తనకంటూ ఎదురే లేదు తన ఊపిరి హైదరాబాద్లో తన మాటే కొల్లేపోదు తన మనసే వెన్నెలబాదు హైదరాబాదులో చివరి రాజానికి వచ్చను పోవాలమే నాలుగు పాదల మీదున నడుచును నిజమే భారత మాతకు గుండెల నిండుగా బొమ్మలు సంబరమే అమర దుర్గ అపర కాళి అమర చండిక అన్యాయాన్ని ఎదిరించే అభినవ రుద్రమదేవి ఉద్భవించి ఉదయించెను మాధవీలత భాగ్యనగర కమలంలో భాగ్యలక్ష్మిలాగా కమలమంటే
देखो कौन आया। अब की बार भारतीय जनता पार्टी। जय श्री राम, जय श्री राम। हमारे गोलकुंडा जिला के अध्यक्ष वी पांडु यादव जी, भाग्यनगर के जिला के अध्यक्ष सुरेंद्र रेड्डी जी और हमारे गोलकुंडा जिला के इंचार्ज रामकृष्णा जी। ఆ వ్యవస్థ అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాల్సిందని మేము కోరుతున్నాం. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్తకు హైదరాబాద్ పార్లమెంటు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్ద సంఖ్యలో ఈ యొక్క నామినేషన్ ర్యాలీకి విజయవంతం చేసినటువంటి ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి కార్యకర్త ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంట్ గెలవాలి అనేటువంటి లక్ష్యంతో అందరూ కూడా పాల్గొన్నారు. ఎండను కూడా లెక్క చేయకుండా కార్యకర్తలు గత 4 గంటలుగా చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ నుండి పాదయాత్రలో ముందుకు సాగుతున్నటువంటి ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు. ఈ యొక్క అందరికీ కూడా ఎవరు కూడా ముందాగొద్దు. లెఫ్ట్కి తిరిగే ఈ యొక్క వ్యవస్థ ఉంది ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. మీరు భోజన వ్యవస్థ ఉంది కాబట్టి అందరూ కూడా అక్కడ నీళ్ళ వ్యవస్థ, భోజన వ్యవస్థ ఉంది. మీ యొక్క వాహనాలను అక్కడ పార్కు చేసుకొని భోజన వ్యవస్థలో మీరందరూ కూడా అక్కడ భోజనాన్ని స్వీకరించి మీరు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. అక్కడి నుండి మన యొక్క అభ్యర్థి ఒక 5 మంది కలిసి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ పత్రాలు సమర్పించడం జరుగుతుంది. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ నిలబడ్డటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ముందుకు సాగాలి. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వారికి వ్యవస్థ ఏర్పాటు చేశాను కాబట్టి ముందుకు సాగాలని నేను కోరుతున్నాను. ఈ యొక్క బ్రహ్మాండమైన ఈ యొక్క నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.